హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీవీ రెసిపీస్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి వీట్ చాకో బిస్కెట్స్. సో ఇది మనం మైదా లేకుండా వీట్ ఫ్లోర్తో ఎలాంటి ఓవెన్ కూడా అవసరం లేకుండా చాలా క్రిస్పీగా క్రంచీగా ఉండే బిస్కెట్స్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా గీ వచ్చేసి హాఫ్ కప్, నెయ్యి ఒక హాఫ్ కప్, కొంచెం తక్కువ తీసుకున్నా ఓకే, కానీ హాఫ్ కప్ ఇస్ మినిమం క్వాంటిటీని బట్టి. సో ఇది నెయ్యి వచ్చేసి రూమ్ టెంపరేచర్ నెయ్యి ఉండాలి కంపల్సరీ. మరీ లిక్విడ్ కన్సిస్టెన్సీ కూడా ఉండొద్దు. నేను చూపించిన కన్సిస్టెన్సీ ఉండి దాన్ని బాగా వేస్ట్ చేస్తే అలా కలర్ అనేది చేంజ్ అయ్యి వైట్ కలర్లో వచ్చేస్తుంది. అప్పుడు షుగర్ కూడా ఒక హాఫ్ కప్ తీసుకుంటున్నాను. సో అది కూడా పౌడర్ షుగర్ ఉండాలి. అంతా కూడా మంచిగా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం దాన్ని మంచిగా విస్క్ చేస్తూ ఉండాలి. అలా మీకు కావాలంటే బీటర్తో కూడా చేయొచ్చు. బీటర్ లేకుండా ఈజీగానే తొందరనే అయిపోతుంది ఈ కన్సిస్టెన్సీ అనేది. సో ఇది అయిపోయాక ఒక గోధుమ పిండి ఉంటుంది కదా, అది వచ్చేసి ఒక పెద్ద కప్పు, అది కూడా తీసేసుకున్నాను. సో నా దగ్గర ఇలా కాజు బాదం పౌడర్ అనేది ఉంది. సో కాజుని బాదంని పౌడర్ చేసి అలా పౌడర్ ఉంది కాబట్టి నేనేం చూపించట్లేదు. మీకు కావాలంటే ఆప్షనల్, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. మీకు కావాలంటే కాజు బాదం పీసెస్ కూడా వేసుకోవచ్చు. సో బేకింగ్ పౌడర్ అనేది కూడా నేను హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను. అన్నీ కూడా మంచి కలిసేలా మంచి కలిపేసుకోవాలి. ఇక్కడ ఎలాంటి మిల్క్ కానీ వాటర్ కానీ యూజ్ చేయట్లేదు నేను. మీకు కావాలి, మీకు ఒకవేళ కన్సిస్టెన్సీ చాలా గట్టిగా అయిపోయింది అంటే, డౌ ఫామ్ అవ్వట్లేదు అంటే ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ పాలు కానీ వాటర్ కానీ తీసుకోవచ్చు. సో మరీ ఎక్కువ తీసేసుకుంటే మనకి బిస్కెట్స్ అనేవి మంచిగా రాదు. సో ఇలా కన్సిస్టెన్సీ ఉండాలి. అంటే అది ఈజీలీ బ్రేక్ అయ్యేలా ఉండాలి. అంటే చూడండి, ఇలా చూపిస్తే ఇలా ఉండాలి పిండి అనేది. సో పిండి అనేది ఇలా తీసేసుకొని మనం చిన్న చిన్న బాల్ సైజు చిన్న తీసుకొని, మీ దగ్గర ఎలాంటి కుక్కీ కటర్ ఉంటే కుక్కీ కటర్కి కూడా చేసుకోవచ్చు. నేను సింపుల్ వేగా చూపిద్దామని ఇలా చూపిస్తున్నాను. సో ఇలా తీసేసుకొని ఒక చిన్న బాల్ తీసుకొని దాన్ని ప్రెస్ చేసేయడమే, అంతే. ఇది వచ్చేసి మనం ఒక బటర్ పేపర్ ఉన్న పేపర్ మీద అలా ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసేసుకొని ఇప్పుడు ఇది ప్లెయిన్గా ఉండడం కూడా అలాగే కూడా తినొచ్చు. కొంచెం ఫ్యూ చాకో చిప్స్ అనేది అలా టాప్ మీద పైన వేసేస్తే మంచిగా పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు కదా. ఏం లేకుండా ఉట్టిగా కూడా బేక్ చేసుకోవచ్చు. సో నేను అన్నీ కూడా అలా అన్నీ వేసేసి రెడీ చేసి పెట్టేసుకున్నాను. సో ఇలా మొత్తం అన్ని బిస్కెట్స్ రెడీ చేసేసుకొని ఓవెన్ ఉన్న వాళ్ళు ఓవెన్లో కూడా బేక్ చేసుకోవచ్చు. మా దగ్గర ఓవెన్ లేదు కాబట్టి నేను గిన్నెలో ఇలా కింద ఒక స్టాండ్ పెట్టి ముందుగానే ఒక 15 మినిట్స్ అనేది ప్రీ హీట్ చేసుకున్నాను. ఆ బౌల్ అనేది. సో దాంట్లో మనం ఇప్పుడు ఈ బిస్కెట్స్ అనేది వేడిగా ఉంది కాబట్టి జాగ్రత్తగా మెల్లగా పెట్టేసి మనం క్లోజ్ చేసి, మూత అనేది క్లోజ్ చేసి, వెంటనే ఒక బరువు, అంటే ఎలాంటి గాలి పోకుండా కొంచెం బరువుగా ఉన్నది ఏదైనా పెట్టేసి ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మనం వీటిని బేక్ చేసుకోవాలి. అంతే, సింపుల్. చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతాయి 20 మినిట్స్లోనే. సో ఇలా అయ్యాక కొంచెం వాటికి ఒక నైఫ్ సహాయంతో మనం అలా వాటిని లేపేస్తే ఈజీగా జరిగిపోతాయి. చూడండి ఎంత బాగా వస్తాయో. చూడడానికి చాలా బాగుంటాయి. అండ్ ఇంట్లోనే గోధుమ పిండితో కాబట్టి మనం హెల్తీగా పిల్లలకు కూడా ఇవ్వచ్చు. బయట దొరికేవన్నీ కూడా మైదా ఉంటాయి కదా. సో ఇలా చేయండి, పిల్లలు చాలా ఇష్టపడి ఈజీగా మంచిగా తినేస్తారు. నచ్చిందా రెసిపీ నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు డీవీ రెసిపీస్.